అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం మండలం ఉడిముడి వద్ద పంట కాలువలోకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కొట్టుకుపోయారు. అరకు నుంచి ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి విజయ్ కుమార్ కారులో స్వగ్రామానికి వస్తున్నారు. తెల్లవారుజామున ఉడిముడి వద్ద మంచుతో పాటు నిద్ర మత్తు కూడా రావడంతో ఈ కుటుంబం ప్రయాణిస్తున్న కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో తన భార్య ఉమా కారు నడుపుతున్నారని విజయ్ కుమార్ తెలిపారు. పంట కాలువలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయ్ కుమార్ భార్య ఉమా, పెద్ద కొడుకు రోహిత్ల మృతదేహాలు దొరికాయి. చిన్న కొడుకు మనోజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పోతవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా ఆవిడ వచ్చింది సార్. ఆవిడ లాగాను సార్ అంటే పిల్లలు అయినప్పుడు సార్ పెద్దోడు లాగాను సార్. పెద్దోడిని చిన్నోడే కనిపించలేదు సార్. అట్లా డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు సార్. కనిపించి అయిపోయింది. ఎలాగదలా డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు సార్. బలవంతంగా ఓపెన్ చేసి బయట తీసారంట కదా లాగాను సార్. చెప్పి పెద్దోడు అలాగే వచ్చారు సార్. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే ఈ నిద్రపోయిన సమయం చూసుకుని కాళ్ళకు వెళ్ళిపోయింది. ఆ క్రమంలో తండ్రి పిల్లల్ని తప్పించి గట్టు మీద తీసుకొచ్చి మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం మండలం ముడిముడి వద్ద పంట కాలువలోకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కొట్టుకుపోయారు. అరకు నుంచి ఇద్దరు పిల్లలు భార్యలతో కలిసి విజయ్ కుమార్ కారులో స్వగ్రామానికి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చక్రధర్ ఫోన్లో అందిస్తారు. చక్రధర్, గుడ్ మార్నింగ్ అమ్మా. అది ఇవాళ తెల్లవారుజామున అంటే 4 ఆ టైంకి జరిగింది దుర్ఘటన. ఆయన సొంతూరు గన్నవరం దగ్గర పోతవరం అని ఆ ఊరు. ఫ్యామిలీతో కలిపి ఆయన అరకు వెళ్ళారు. అరకు నుంచి వస్తుండగా అంటే రావులపాలెం వచ్చే వరకు కూడా ఆయనే విజయ్ కుమార్ ఆయనే కారు డ్రైవింగ్ చేశారు. అక్కడ కొద్దిగా నిద్ర వస్తుంది అని భార్యకి డ్రైవింగ్ ఇచ్చారు. విపరీతంగా మంచు పడుతోంది. గడిచిన వారం రోజులుగా రోడ్లు అవి సరిగా కనిపించట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే అది సింగిల్ రోడ్డు. ఎదురుకుండా ఏమైనా వాహనం వస్తే ఇంకోటి కనపడదు. ఇది ఇంట్లో పంట కాలంలోకి కారు దూసుకుపోయింది. అప్పుడు జరిగిన ఇదేంటంటే ట్రాజడీ. ఓ పిల్లాడు బయటకు వచ్చేసాడు, తల్లి కూడా బయటకు వచ్చింది. ఆఖరి పిల్లాడు మనోజ్ అతను రాలేదని మళ్ళీ వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళి దాంట్లో కొట్టుకుపోయారు. ఇద్దరు మృతదేహాలు ఇప్పటి వరకు దొరికాయి. ఇంకా చిన్నపిల్లాడు మనోజ్ మృతదేహం దొరకాల్సింది. గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. పోతవరం అని ఆ ఊరు మొత్తం ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఈ తెల్లవారుజామున మంచు పడడము, రోడ్డు సరిగా లేకపోవడం, దీనివల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆ చుట్టుపక్కల స్థానికులు వాళ్ళు చెప్తున్నారు. రైట్ చక్రధర్.